గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గణపతి నమః, ఐం సరస్వతి నమః, శివాయ గురువే నమః, జయ గురు దత్తాత్రేయ నమః. ఆపదారవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభిజనమాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను ఆలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్తు కానీ ప్రధానంగా రాశి వశాత్తు అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి అంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదేవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉంది, 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో తీసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాది కృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్భయ రూపుడు అన్నమాట. దేవుడికంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగవత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాపతి ఫలితం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళు కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి విశేషంగా ఈ యొక్క నిత్య దేవతార్చన పూజా విధానంలో ఇష్ట దేవతారాధన ప్రధానంగా రాశిని బట్టి కానీ లగ్నాన్ని బట్టి కానీ ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి విగ్రహాధన ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా కన్యా రాశి జాతకులంతా కూడా మహావిష్ణు ఆరాధన చేసుకోవాలి. మహావిష్ణు రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ హనుమత ఆరాధన కానీ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో శని దోషం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఎవరైతే ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క శనీశ్వర దోషం ద్వారా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గోచారీత్యా సకల గ్రహదోషం నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులు ఇబ్బందులు చికాకులు కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడుతున్నారో ప్రధానంగా చూసుకుంటే కనుక వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి. ఇటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే కనుక ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు శుక్రవారం రోజున ప్రధానంగా శుక్రహోరలో ఆచరించడం వల్ల తెల్ల ఆవాలతోటి తామరతోటి తేనెతోటి అమ్మవారికంతా కూడా శ్రీశక్త విధానంగా యజ్ఞాధికృతం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యఫలితంగా వెలగడానికి ఆస్కారం ఉంటుంది. మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార స్థానంలో ఖచ్చితంగా అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని దగ్గర స్థాపన చేసుకోవడం వల్ల ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ స్థాపన చేసుకొని దానికి ధూపదీప నైవేద్యం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి విగ్రహాన్ని తెచ్చుకొని మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి కన్యా లగ్న జాతకులు విశేషంగా ఈ యొక్క కులదేవత ఆరాధన ఎవరో తెలుసుకోండి. తరతరాలకు వచ్చిన పూజా విధానం అంతా ఆచరణ చేసుకోవడం వల్ల కులదేవత ఆరాధన అరవకూడదన్నమాట. కులదేవత ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి. కులదేవత ఆరాధన చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దుర్యోగం జరుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొని గోమాత సేవన చేయండి. గోమాతకంతా కూడా పచ్చిక తెలకటండి రాసాన్ని సమర్పించండి. 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టుకి కూడా ఈ ప్రదక్షిణాలు ఆచరించడం 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. యజ్ఞాధికృతంలో భాగంగా ప్రధానంగా కన్యా రాశి కన్యా లగ్న జాతకులు లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితంగా వస్తుంది. ప్రధానంగా నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో విశేషంగా ఇక్కడ బుధుడు ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకునే విధానం ప్రధానంగా బుధుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి ప్రధానంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం వినియోగం సిద్ధించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కాళభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల శ్రేష్టమైన ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక దేవతార్చన చేసే విధానంలో మహాలక్ష్మి సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఈ యొక్క అంగుష్ట మార్గం మాత్రం చేసిన విగ్రహాలు ఉండాలి. 3 ఇంచుల మాత్రమే విగ్రహాలు ఉండాలి. కావున ఈ యొక్క ఫలితాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే యజ్ఞాధికృతలు జరుగుతుంటాయో వేద బ్రాహ్మణంతా కూడా మంత్ర ఉచ్చారణ చేస్తుంటారో ఒకడంతా కూడా పుణ్య ఫలితం కలుగుతుంది. కావున దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా మీరు శివలింగ ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారీక్ష గ్రహస్థితి అంతా కూడా కొంచెం స్తంభంలో ఉంది కావున ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క మహావిష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం కానీ విష్ణు సహస్రమైన ప్రధానంగా విష్ణు సంబంధమైన ఇటువంటి అభిషేకాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరణ చేసుకోండి. అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీకృష్ణ అష్టకాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రేణ.